అండి అందరికీ నమస్కారం. ఈరోజు మనము తిరుపతిలో లీలామహాలకి దగ్గరలో ఉన్న జీవకోనలో జీవలింగేశ్వర స్వామి ఆలయం ఒక విశిష్టత, దాని స్థల పురాణం గురించి మనము ఇక్కడున్న పూజారి దగ్గర తెలుసుకుందాం రండి. చెప్పండి సార్. నమస్కారం అండి అందరికీ కూడా. మనం ఇప్పుడు ఉండేటువంటి ఏరియా జీవలింగేశ్వర స్వామి ఆలయము జీవకోన. ఈ యొక్క ప్రాంతానికి రాజీవ్ గాంధీ కాలనీ యందు ఈ యొక్క జీవలింగేశ్వర స్వామి ఆలయం ఉంది. ఇక్కడ ఈ స్వామివారి ఉద్భవించింది. స్వామివారికి జీవకోన అని ఎందుకు పేరు ఉండే అంటే, జీవము అంటే ప్రాణం ఉండేటువంటి దేవాలయం. ఎప్పుడూ కూడా నిరంతరముగా కూడా స్వామివారి పైన నీళ్లు అనేది వస్తూ ఉంటాయి. అది పైన ఎటువంటి కొలన కానీ ఇటువంటివి ఏమీ లేదు. స్వామివారి పైన ఉండేటువంటి చెట్లు వేర్ల ద్వారా ఈ యొక్క నీరు అనేది స్వామివారి పైన వస్తుంటుంది కాబట్టి జీవకోన. గంగా పార్వతీ సమేత శ్రీ జీవలింగేశ్వర స్వామివారి ఆలయం. ఒకనొకప్పుడు ఇదంతా కూడా లోయ ప్రాంతం. ఇక్కడ పూర్వం కాలంలోని ఋషులందరూ కూడా ఇక్కడ ఈ యొక్క స్వామివారికి అభిషేకం చేశారని, అదేవిధంగా ఈ యొక్క నీరుని ప్రతిరోజు కూడా సేవించినట్లయితే చర్మ రోగాలు, అనారోగ్యాల సమస్యలతో ఎవరైతే బాధపడుతున్నారో అవంతా కూడా తొలగుతాయని ఇక్కడ స్థల పురాణాల్లో ఉంది. అదేవిధంగా క్రమేపీ స్వామివారు ఉన్నారు అని కనుగొని ఇక్కడ ఉండేటువంటి టౌన్లో ఉండే భక్తులు కానివ్వండి, ఇక్కడ ఉండే వాళ్ళందరూ కూడా స్వామివారి యొక్క లోయ ప్రాంతంలో ఉండేటువంటి స్వామివారిని పైకి తీసుకొచ్చి అంచెలంచెలుగా కూడా ఈ యొక్క ఆలయాన్ని అభివృద్ధి చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఎవరికైనా సరే సర్పదోషాలు కానీ, అదేవిధంగా కుజదోషాలు కానీ, గ్రహదోషాలు, నవగ్రహ దోషాలు, బాలార్ష దోషాలు కానీ ఎవరికైతే ఉంటాయో, అదేవిధంగా విద్యకి సంబంధించి, ఉద్యోగానికి సంబంధించింది, వివాహానికి సంబంధించింది, ఆరోగ్యానికి సంబంధించినవి ఎవరికైతే సమస్యలతో బాధపడుతున్నారో వారందరూ కూడా ఈ యొక్క క్షేత్రంలో ఈ యొక్క స్వామివారికి వారి సమస్యానుసారంగా ఈ యొక్క పూజలు చేయడం వలన ఆ యొక్క సమస్యల నుండి వారందరికీ కూడా ఉపశమనం జరిగి వారి అనుకున్నవన్నీ కూడా ఈ యొక్క క్షేత్రంలో జరిగాయి. ఇక్కడ ఎక్కువ కూడా సర్పదోషాలకి, కుజదోషాలకి అనేది, నవగ్రహ దోషాలకు అనేది ఎక్కువ స్వామివారి అనుగ్రహం వలన వారందరికీ కూడా ఆ యొక్క దోషాలంతా కూడా నివృత్తి అయ్యేది జరుగుతూ ఉన్నది. కనుకనే జీవకోన అంటే ప్రాణం ఉండేటువంటి స్వామివారు. గంగాదేవి నిరంతరముగా కూడా ఇక్కడ ప్రవహిస్తుంటుంది కాబట్టి ఇక్కడ పక్కనే గంగాదేవి అమ్మవారు స్వామివారి యొక్క భార్య పార్వతీదేవి. అందుకే గంగా పార్వతి సమేత శ్రీ జీవలింగేశ్వర స్వామి వారి ఆలయం వచ్చింది. ఇక్కడ ప్రతి సంవత్సరము కూడా విశేషంగా కార్తీక మాసంలో మహాశివరాత్రికి విశేషంగా అభిషేకాలు జరుగుతూ ఉంటాయి. అదేవిధంగా ప్రతి మాసము వచ్చేటువంటి మాస శివరాత్రికి, అదేవిధంగా ప్రతి పౌర్ణమి రోజు కూడా అమ్మవారికి స్వామివారికి విశేష ద్రవ్యాలతో అభిషేకం, విశేష హారతులు, అదేవిధంగా విశేష అలంకారాలంతా కూడా జరుగుతూ ఉంటాయి. ఇక్కడ ఎవరైతే మనసులో వారి ఏ కోరికతో ఈ యొక్క క్షేత్రానికి వచ్చి ఈ యొక్క స్వామివారికి నమస్కరించి వారి వెడతోరా ఆ యొక్క కోరికంతా కూడా సత్వరంగా నెరవేరుతుంది. కాబట్టి ఈ యొక్క స్వామివారికి జీవలింగేశ్వర స్వామివారి అని పేరు అనేది వచ్చిందండి. ఇదే మనకి స్వామివారు చెప్పిన జలధార. ఇక్కడ 365 రోజులు గంగాదేవి శివుణ్ణి అభిషేకించడం మనం చూస్తాము. ఇక్కడ చాలా విశిష్టత ఉందండి. ఇక్కడ ఎప్పుడు వాటర్ వస్తూనే ఉంటాయి. మనము ఇది చూడవచ్చు. ఇవి మామూలుగా కంది చెట్లల్లో నుంచి ఊటల ద్వారా మనం ఇక్కడ కారడం మనం చూస్తాము కదండి. ఈ వాటర్ ఎంత స్వచ్ఛంగా ఉన్నాయో, మూలికల చెట్లలో నుంచి చాలా బాగున్నాయి వాటర్. చూశారు కదండి ఫ్రెండ్స్, జీవకోన ఆలయంలోని వింతలు, విశేషాలు. మీరు కానీ తిరుపతి వైపు వస్తే ఈ ప్రకృతి అందాల మధ్యలో కొలువు తీరిన జీవలింగేశ్వర స్వామిని తప్పక దర్శించుకోండి, ఆశీర్వాదం పొందండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓ ఇండియా, ఓ హారీ.